అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరుగురు కాదు, 7 మంత్రుల బృందం సింగపూర్ పోయారండి. ఒక వారమో 10 రోజులు. కేవలం ప్రయాణ ఖర్చులే గవర్నమెంట్ వాళ్ళు ఖర్చు పెట్టింది 95 లక్షలు. ఈ 7 మందికి ప్రయాణ ఖర్చులే 95 లక్షలు. ఆడిపోయి ఏదో నేర్చుకుని రావడానికి పోయారంట వీళ్ళంతా. అందులో నాదెండ్ల మనోహర్ గారు మధ్యలోనే తిరిగి వచ్చారు, వారి తండ్రి చనిపోవడంతో. మిగతా 6 మంది పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఏమి చేయాలనో ఏమి సాధించాలనో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఇదే విషయాన్ని ఒక రిపోర్టర్ పయ్యావుల కేశవ్ గారిని అడగడం జరిగింది. కాదండి, అసలు సింగపూర్లో వ్యవసాయ శాఖే లేదు, అక్కడ వ్యవసాయం అనేది చెయ్యరు, వ్యవసాయ శాఖ మంత్రి పోయి ఆడికి పోయి ఏం నేర్చుకుంటాడు అని చెప్పేసి విలేకరి అడిగిన ప్రశ్నకి పయ్యావుల కేశవ్ గారు ఎంత తలతిక్క సమాధానం చెప్తారు చూడండి, ఒక్కసారి వినండి. నేను ఎన్ని శాఖలు చెప్పాను? మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు? మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు. అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది, సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సింగపూర్ లో లేదు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ నో, మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తారు. అది కదా, అది రైట్. థ్యాంక్ యూ. సరిగ్గా సమాధానం చెప్పే ఓపిక కూడా పయ్యావుల కేశవ్ గారికి లేదు. మీరు ఏ పత్రికో నాకు తెలియదు కానీ, అంటే ఏ పత్రిక అయితే ఉంది, ప్రజల తరపున ప్రశ్న అడిగినప్పుడు చెప్పడానికి నొప్పే ఉంది. పయ్యావుల కేశవ్ గారు ఈ పొగరే తగ్గించుకుంటే బాగుంటుంది. ఏ పత్రికో మీరు నాకు తెలియదు కానీ, అంటే ఏంటి, మీకు నచ్చిన పత్రికలు, మీకు జాకీలు పెట్టి బాకాలుదే పత్రికలు వస్తే మిమ్మల్ని అబ్బా సింగపూర్కి ఎంత బాగా వెళ్ళారు తెలుసా, ఎప్పుడు ఈ మోదీ లాంటి సూట్ వేయని అచ్చెన్నాయుడు కూడా సూట్ వేసుకుని వెళ్ళాడు, అక్కడ షికార్కి వెళ్ళి వచ్చాడు, తిరిగారు, ప్రజల సొమ్ముతో మెక్కారు, ఎందుకు వచ్చారు తినడానికే అని అచ్చెన్నాయుడు అన్న రేంజ్లో మేము అనాలనా? లేకపోతే మేము జాకీలు పెట్టాలనా? ఏమనాలి చెప్పు కేశవ్, నువ్వే చెప్పు, ఏమనాలి? అసలు అచ్చెన్నాయుడు అనే వ్యక్తి వెళ్ళడం శుద్ధ దండగండి. అసలు మీరు సంపాదించే డబ్బులు, మీరు కష్టపడి రక్తం స్వేదం చిందించే డబ్బులతో అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళి టూర్ జల్సా చేసుకుని వచ్చాడు. అంతకంటే ఏం లేదు. అంటే అఫీషియల్ టూర్ అయితే మనం కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లే. కేవలం ప్రయాణ ఖర్చులే 95 లక్షలు అంటండి. ఇక్కడ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ, పెట్రోల్ లేక, రవాణాశ అనేది మొత్తం కుంటుపడుతూ, రైతాంగం తీవ్ర ఇబ్బంది పడి, అక్వా రైతులు మేము ఉరేసుకొని చచ్చిపోవాలి, మాకు దిక్కు లేదు అంటే వీళ్ళు సింగపూర్కి పోయి కునుకుతారంటండి. పైగా పయ్యావుల కేశవ్ చెప్పేది ఏంటంటే సైన్స్ చదివినోడంతా డాక్టర్ అవుతాడా అంటే ఏ రకమైన సమాధానం అండి అది? అది పొగరుతో చేసిన సమాధానం కదా. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలుస్తుందిలే బా, ఫ్రేమ్వర్క్ నీకు తెలిసినంత ఎవరికి తెలియదులే, అచ్చెన్నాయుడు వ్యవసాయం తెలిసినంత ఎవరికి తెలియదులే, ఇంకా కొత్తగా పోయి నేర్చుకునేది ఏముంది? నీకు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలుసు, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం తెలుసు, కోఆపరేషన్ తెలుసు, అన్నీ తెలుసు. ఇంకా మళ్ళీ సింగపూర్కి పోయి తెలుసుకునేది ఏంది? తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఏం బీకుతారు? గుడ్డిగురం పళ్ళు తోముతారా, లేకపోతే కోడిగుడ్ల పైన ఈకలు బీకుతారా? కేవలం షో ఆఫ్ అండి. రెండోది జల్సాలు చేయడానికి మీ డబ్బుతో. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్, అన్ని డిపార్ట్మెంట్లు ఏంది? అన్ని డిపార్ట్మెంట్లు బొంగేం కాదు. సైన్స్ చదివినోడు డాక్టర్ అవుతాడా? సైన్స్ చదివిన వాళ్ళందరూ డాక్టర్ అవ్వాలని ఎక్కడా రూల్ లేదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన పనులు చూడాలి, వ్యవసాయ శాఖకు సంబంధించిన ఫైల్స్ పైన సంతకం పెట్టాలని రూల్ ఉంది. ఆర్థిక మంత్రి సంతకం పెట్టాల్సిన ఫైల్లో వ్యవసాయ శాఖ మంత్రి సంతకం పెట్టాడు. సైన్స్ చదివినోడు ఏదైనా చదవచ్చు, మైక్రోబయాలజీ చదవచ్చు, లేకపోతే బయాలజీ చదవచ్చు, ఫిజిక్స్ చదవచ్చు, కెమిస్ట్రీ చదవచ్చు, సైన్స్ స్టూడెంట్లు అన్నీ చదవచ్చు, ఒక డాక్టరే కాదు. కానీ గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్కి పోయి వ్యవసాయం గురించి నేర్చుకుని వచ్చాడంటండి. ఇంతకంటే హాస్యాస్పదం ఉండదు. పొగరు. పయ్యావుల కేశవ్ ఎవరి డబ్బుతో పోయినాడు? అచ్చెన్నాయుడు ఎవరి డబ్బుతో పోయినాడు చెప్పగలవా? నువ్వు ఆర్థిక మంత్రివే కదా. పొగరుతో కాకోకుండా మర్యాదగా సమాధానం చెప్పగలవా? ఎవరి సొమ్మది? ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ, ప్రజల కష్టం, రక్తం, స్వేదం. ప్రశ్న అడిగితే పొగరుతో మాట్లాడతావా? సైన్స్ చదివిన డాక్టర్ అవుతాడా? కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలుసా? అతను
ఇదేంది కోఆపరేటివ్ మినిస్టరు బొంగేం కాదు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సిగ్గుండాలండి రాష్ట్ర ప్రభుత్వానికి. ముగించే ముందు క్లియర్గా అండి, కేంద్ర మంత్రే నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పారు. ఇప్పుడు ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. రాష్ట్రంలో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కొరత వచ్చిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఎందుకు కొరత వచ్చింది? సామాన్యులు వాడుకోవాల్సిన పెట్రోల్ అంతా అమరావతికి తోలుతూ అసలు రీటైల్ షాపుల నుంచి తీసుకెళ్లొద్దు అంటే కూడా తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అధిక ధరలకు ఏదో అమ్ముకొని ఎవడో కాంట్రాక్టులు చేసే వాళ్ళకి అక్కడ సొమ్ము చేసుకుందామని ఇట్లా ఏవో ఇలకత మఫిలియాలు చేసి మీరు రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్న వాళ్ళని, ఆటో సోదరులని, అక్వా రైతుల్ని నాశనం చేసి మీరు చేసేది ఏంది? సింగపూర్ పోయి కులుకుతారా? ఒకసారి కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు చూడండి, డైరెక్ట్గా కేంద్ర మంత్రి వాళ్ళ కూటమిలో ఉన్న మంత్రే చెప్తున్నారు. ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. అసలు కేవలం షార్టేజ్ అన్నది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయినటువంటి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమీక్ష ఇక నిజంగా ఏదో మొత్తం ఆకాశం బద్దలవుతున్నట్టు, మొత్తం ఊడిపడుతున్నట్టు ప్రచారం కావడంతో కొత్తగూడెం, ఖమ్మం ఆంధ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ తెలంగాణలో ఇంతకుముందు చెప్పాలి. ఇప్పుడు మొత్తం పెట్రోల్ పంపులు అన్నింటిలో స్టాక్ ఉంది. మీరు ఎన్ని పెట్రోల్ పంప్ పోయి చూడండి, మీరు పంజాగుండకి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో. ఆంధ్రాలో కొరత ఉంది, తెలంగాణలో కొరత లేదు, ఆంధ్రాలో మాత్రమే ఉంది. ఆంధ్రా నుంచి కూడా కొత్తగూడెం, ఖమ్మం వచ్చి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళారు. అక్కడ కొంచెం కొరతలాగా అనిపించింది కానీ ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయింది. ఆంధ్రాలో కొరత ఉంది అని చెప్తున్నారు. ఏంటికి వచ్చిందండి ఆంధ్రాలో కొరత? ఒకటి, పరిపాలన చేత కాకపోతే కొరత వస్తుంది. రెండోది, రీటైల్గా అమ్మే పెట్రోల్, డీజిల్ తీసుకెళ్ళి అక్కడ అమరావతిలో మళ్ళా ఆ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట అనేది బయట వినపడుతున్న మాట. ఇంకా ఏం పరిపాలన జరుగుతుంది? ప్రశ్నలు అడగకూడదు. ఎందుకు సింగపూర్కి పోయినారు, ప్రజల డబ్బుతో సింగపూర్కి పోయినారని అడగకూడదు. అడిగితే కోపం వస్తుంది మంత్రులకి. పొగరుతో మాట్లాడతారు, పొగరుతో సమాధానం ఇస్తారు. కొరత ఎందుకుంది పెట్రోల్ అని అడగకూడదు. అడిగితే ప్రతిపక్షం వాళ్ళది తప్పని చెప్తారు. ఇంక ఏంటికి మీ పరిపాలన? ఎందుకు చేయాలి మీరు పరిపాలన? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే.